ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 1వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు మరి దేవుని వాక్యము తెల్లవారుకు మునిపే మొరపెడితిని, నీ మాట మీదనే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కీర్తన గ్రంథము 119వ కీర్తన 147వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తులు సెలవిస్తున్నటువంటి రీతిలో మనం చూసినట్లయితే ఆయన తెల్లవారికి మునిపే మొరపెడతా ఉన్నాడంట. మరి దేవుని మాట మీద, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఆయన ఏమైతే ఉత్తరం ఇస్తాడు ఆయన మాట కోసం అని వెళ్తున్నటువంటి వారు ఏదైతే అడుగుతూ ఉంటున్నారో ప్రార్థనలో మరి దేవుడు వారికి అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబుని బట్టి కూడా మనం ప్రార్థన చేస్తాం, తెల్లవారు కూడా ప్రార్థన చేస్తాడంట. ఆయన ఆశీర్వదించే వారికి కూడా మరి ప్రార్థించాడని లేఖనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవాది దేవుని స్థలంలో మనకున్నటువంటి ప్రతి అవసరాలు కూడా ఆయన స్థలంలో అడుగుతున్నప్పుడు, ఆయన మొరపెడుతూ ఉంటున్నప్పుడు, తండ్రి అని మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు మరి ఏదైతే మీరు దేవునికి ఇష్టమైనది అడుగుతూ ఉంటారో దేవుడు తప్పనిసరిగా ప్రభు అనుగ్రహిస్తాడు. మరి బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న, శోధనలో ఉన్న, సమస్యలో ఉన్న, ఎటువంటి ఆందోళనలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్థలంలో మొరపెట్టినప్పుడైతే దేవునికి ఏది ఇష్టమైందో నీకు ఒకవేళ నీవు అడిగేదానికి దేవునికి ఇష్టమైతే ప్రభు తప్పనిసరిగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మరి దిగులు చెందొద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలు యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి తెల్లవారికి మునిపే దేవాదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మొరపెడుతున్నాను ప్రభు. అవునయ్యా దేవాది నీ భక్తుడు తండ్రి తెల్లవారికని మునిపే ఆయన నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఆయన నీ మాట మీద మాత్రమే ఆశ కలిగి ఉన్నాడు, ఆశ పెట్టుకుని ఉన్నాడు ప్రభా. ఇదిగో తండ్రి యేసు అతను అడుగుతున్నటువంటి ప్రభా మరి నాయనా ప్రభా ప్రశ్నకు తండ్రి జవాబు ఇచ్చేవాడు నీవే. ఏ సమస్య కొరకమైతే అడుగుతున్నాడు దానికి నాయన ప్రభా ఉత్తరం ఇచ్చే దేవుడు నువ్వే. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినంలో తండ్రి మేము కూడా ప్రభా మరి నాయన కొందరికి ఏ అవసరాలు ఉంటాయి, ప్రతి అవసరాలు కూడా తీర్చేవాడు నీవే కనుక ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టగా నువ్వు ఆలకించి ఉత్తరం ఇచ్చే తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, యవన బిడ్డలను దీవించండి, రక్షించుకొని బాబు నీకే స్తోత్రాలు. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతులు, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతున పడినాను. మా దేశ పాడి పడినంతలో మీరు ఆశ్రయించండి తండ్రి. చదువుకునే బిడ్డలకి తండ్రి మంచి ఆరుగులతో నింపండి తండ్రి ప్రభా. ఇగో పనికిళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి తండ్రి ప్రభా. మరి హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి తండ్రి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు కోటలు అన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. దేవా తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన యేసు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.